హలో అండి, ఈరోజైతే మెత్తాళ్ళ కర్రీ టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి. ముందుగా కడాయి అయితే పొయ్యి మీద పెట్టుకుందాం. ఆ తర్వాత హీట్ ఎక్కాక ఆయిల్ పోసుకొని హీట్ ఎక్కిన ఆయిల్లో అయితే ఉల్లిపాయ ముక్కలు వేసేసేయాలి. ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న మెత్తాళ్ళు అయితే ఇందులో యాడ్ చేసుకుందాం. చూసారు కదా, ఇప్పుడు వేసేస్తున్నాను మెత్తాళ్ళు వేసేసి కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఆ ఫ్రై అయిన తర్వాత అందులో కొద్దిగా పసుపు యాడ్ చేసుకోవాలి. పసుపు, ఉప్పు కూడా యాడ్ చేసేసాను. ఇప్పుడు మనం అలా కలదిప్పుకుందామండి. అంటే బాగా కలిసిపోయేలా కలుపుకోవాలి. ఆ తర్వాత వచ్చేసి నేను ముందుగా అయితే 3 టమాటాలు తీసుకొని మిక్సీ పట్టి పెట్టుకున్నానండి. అది ఇప్పుడు వేసేస్తున్నాను. ఎందుకంటే చాలా టేస్టీగా ఉంటుంది అలా చేసేసుకుంటే. ముక్కలుగా వేసుకుంటే కొద్దిగా మాకు నచ్చదు, అందుకని అలా వేసుకుంటాం. మీ ఇష్టం, ముక్కలు కావాలంటే ముక్కలు వేసుకోండి. ఇప్పుడైతే బాగా కలదిప్పుకున్నాక పచ్చిమిర్చి, కారం వేసి అది కూడా కొద్దిగా కలుపుకొని కొద్దిగా మగ్గనిద్దామండి. మగ్గిన తర్వాత రోట్లో అయితే కచ్చాపచ్చాగా దంచుకున్న మసాలా అది కూడా కొద్దిగా యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే దీంట్లో వాటర్ పోసి కాసేపు మగ్గనిస్తాం కదా, ఆ తర్వాత వచ్చేసి మసాలా వేస్తాను అనమాట. ఇప్పుడు వేసేస్తున్నాను. ఇలా మీరు కూడా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడైతే ఇంకొంచెం వాటర్ పోసుకుందాం. ఇందులో వాటర్ పోసుకుంటే మసాలా అంతా బాగా కలిసిపోయిద్ది, బాగుంటుంది అన్నమాట. చూసారు కదా, ఇలా మొత్తం ప్రాసెస్ ఇదే. ఇప్పుడైతే మూత పెట్టేసి కాసేపు అలా ఉడికించుకుందాం. బాగా ఉడికిపోయిందండి, మొత్తం కలిసి మసాలా, టమాటా ప్యూరీ మొత్తం వేసాం కదా అలా. ఇప్పుడైతే తినని వాళ్ళు కూడా తింటారండి మెత్తాళ్ళ కర్రీ అంటే, అంత టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీరు చూసి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.